హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఇంకొక మంచి పుస్తకం మీకోసం. నేను బ్రహ్మానందం గారి ఆటోబయోగ్రఫీ చాలా చక్కగా రాశారు. నాకు ఎంత నచ్చిందంటే నేను 100 పుస్తకాలు కొని నా ఓపీలో పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళకి ఇస్తున్నాను. ఆత్మకథలు చాలా చదువుతాం, బట్ ఈ ఆత్మకథ డిఫరెంట్. ఎలా అంటే ఒక ఆత్మకథ చదివినట్లేదు, ఏదో ఒక లిరికల్ పోయిటరీ, ఒక అద్భుతమైన ఒక కళాఖండాన్ని చూసినట్టుగా ఉంది పుస్తకం. ఇంకో గమ్మత్ ఏంటంటే బ్రహ్మానందం అనగానే మనకి నవ్వు వస్తుంది, నవ్వులాటకు రాసి ఉంటాడు అనుకున్నా. హ్యూమర్ చాలా తక్కువ దీంట్లో. బోల్డ్ ఫిలాసఫీ, అంటే ఎంత లోతు ఫిలాసఫీ అంటే ప్రతి పేజీలో ప్రతి సెంటెన్స్లో అర్థం వెతుక్కోవాలి. తర్వాత ఆయన మాటల గారడి, తెలుగు లెక్చరర్ కదా, తెలుగుతో ఆడుకున్నాడు ఆయన. సో చాలా చక్కగా ఉంది ఈ పుస్తకం. నేను మొన్న ఆయనకి ఫోన్ చేసి మరీ చెప్పాను, ఇది యాక్చువల్గా నన్ను అడిగితే ఇంటర్మీడియట్ వాళ్ళకి నాన్ డీటెయిల్డ్గా పెట్టాలి టెక్స్ట్ తెలుగులో. ఎందుకంటే బ్రహ్మానందం ఒక చాలా సాధారణ కుటుంబంలోంచి, ఒక రకమైన పేదరికంలోంచి వచ్చి ఇంత ఎత్తుకి ఎదిగి అంత గొప్ప వ్యక్తి అవడానికి వెనక ఆయన పడ్డ కష్టాలు, వాటిని ఎంత చక్కగా వ్యక్తీకరించాడంటే ఏదో సానుభూతి కోసం రాసినట్టు కాకుండా ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లకు రాయటం, వాటిలోంచి ఆయన తీసుకున్న స్ఫూర్తి, ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ఈ ఆత్మకథ. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ఆవిష్కరించుకోవచ్చు, ఏ పర్స్పెక్టివ్లో కష్టాలను కూడా చూసుకోవచ్చు అన్నది చాలా బాగా రాశాడు. చాలా చాలా మంచి సెంటెన్స్లు ఉన్నాయి. అంటే ఇది నేను అన్నీ చెప్పలేను, మీరు చదవాల్సిందే ఈ పుస్తకం. మీరేం కొనుక్కోకర్లేదు, కావాలంటే నాకు దగ్గరకు వచ్చి తీసుకోండి కాపీ, లేకపోతే నాకు చిన్న ఉత్తరం రాయండి, లేకపోతే ఈమెయిల్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. నేను ఆల్రెడీ 100 కాపీలు కొన్నాను, ఇంకొక 100 కాపీలు కొని అందరికి ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన మాటలు కొన్ని చదువుతాం. ఆయన ముందు రాసిన మాటల్లో ఈ పుస్తకం ఎందుకు చదవాలి, నేనేంటో నా సినిమాలు చెప్తాయి, నేనేంటో మీ హృదయాలు చెప్తాయి, నేనేంటో నా అవార్డులు చెప్తాయి, నేనేంటో నా బిరుదులు చెప్తాయి. కానీ ఈ నేనుగా మీ ముందుకు వచ్చే ముందు నేను ఎంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో, ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలియదు. మీకు తెలిసిన బ్రహ్మానందం నాణ్యానికి ఒకవైపు మాత్రమే, ఆ రెండో వైపే ఈ పుస్తకం. ఇందులో నా జీవితం యథాతథం. ఒకరి అనుభవం ఒకరికి పాఠ్యాంశం కావచ్చు, ఒకరి అనుభవం ఒకరికి మార్గదర్శకం కావచ్చు, ఆ ఒక్కరు మీరు కావచ్చు, మీలో ఒకరైనా కావచ్చు. అందుకే నన్ను ఈ పుస్తకంగా మలుచుకున్నాను. నా అనుభవ సారాన్ని అక్షరాలుగా మార్చాను. విజయం వైపు పైన వినయంతోనే కాదు, విద్యతతోనూ సాగించాలి, విద్వత్తుతో పరిపూర్ణం చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే ఇది. నేనేదో గొప్పగా సాధించానని కాదు, ఈ చలనచిత్ర చరిత్రలో ఎందరో మహానుభావులు ఎంతో నిష్ఠాతులై శాశ్వత కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు. వారందరి సరసన నిలబడే అర్హత నాకుందన్న గర్వంతో నా జీవిత చరిత్ర రాయడం లేదు. వారంతా చెప్పుకోలేని విషయాలు కూడా చెప్పడానికి నా జీవితంలో చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు చెప్పుకోవడం అసందర్భం కాదని మనవి చేస్తూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావాలని సంకల్పంతో రాయడం మొదలెట్టాను. ఇక్కడ ఒక సెంటెన్స్ అద్భుతంగా రాశాడు. నా నుంచి నవ్వు పుట్టడానికి ముందు నా ఇంట్లో పేదరికం పుట్టింది, అప్పుడే నా వయసుకు పెద్దరికం అబ్బింది. సో పెద్దరికం ఆ రెండుతో కాసేపు ఆడుకున్నాడు బ్రహ్మానందం గారు. సో నేను దీంట్లో అంటే చెప్పలేను, బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి. కానీ కొన్ని నాకు నచ్చినవి టిక్ చేసి మీకు చెప్తున్నాను. అసలు టైటిల్స్ కూడా గమ్మత్తుగా పెట్టుకున్నాడు. బ్రహ్మానంద మోక్షం, ఆంజనేయ మహత్యం, బ్రహ్మానందం దొంగతనం చేశాడు, పుణ్యక్షేత్రంలో ఎన్ని ఉన్నను, మంచి మనిషికి మరణం లేదు, బ్రహ్మానందం రాత్రంతా తాగేసి, ఇలాంటి టైటిల్స్. సో ఆంజనేయ మహత్యం దాంట్లో విద్య దదాతి వినయం, వినయాద్రోతి పాత్రతం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. తర్వాత ఈయన తెలుగు లెక్చర్ అవటం వల్ల ఆయనకు అలా అలవోకగా వచ్చేసిన తెలుగు సంస్కృతంలో కొటేషన్స్. అంటే విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది, వినయం వలన అర్హత కలుగుతుంది, విద్య వినయాల వలన ధనం కలుగుతుంది, ఆ ధనం ద్వారా ధర్మనిరతి, తదుపరి సుఖం కలుగుతాయి. సో ఇంకో చోట తెలుగు విద్యాలయం, వర్ణమాలకు స్వర్ణమాల వేసే ఆలయం. అంటే ఆయన కాలేజీలో మొదటి రోజు అడుగుపెట్టినప్పుడు ఆ కాలేజీ గురించి రాసుకుంటాం. తెలుగు విద్యాలయం
వర్ణమాలకు స్వర్ణమాల వేసే ఆలయం, పద్యానికి పట్టు చీర కట్టి ఛందస్సులతో అలంకారాలు దిద్ది గద్యంతో నైవేద్యం పెట్టి వ్యాకరణంతో మంత్రం పుష్పం, సమాసాలతో ఫలం పుష్పం, అలా తెలుగు భారతికి అక్షర నీరాజనం సమర్పించుకునే చోట అక్షర లక్షల భిక్షాల శిక్షణా శిబిరం, సరస్వతి మందిరం. అందులో ప్రవేశించాడు భక్తుడిలాగా. అంటే ఒక కాలేజీ మొదటి రోజు ఆయన అడుగుపెట్టిన దానికి ఇంతకంటే పొయిటిక్గా నేను ఎక్కడ చదవలేదు. అలా వైకుంఠపురంలో లక్ష్మితో నా కళ్యాణం, అంటే వాళ్ళ ఆవిడ లక్ష్మి, కరెక్ట్గా వైకుంఠపురం అనే ఊళ్ళో జరిగింది. దాన్ని తర్వాత పెళ్ళైన కొత్తలో ఫ్యాన్ కూడా ఇన్స్టాల్మెంట్లో అన్న హెడ్డింగ్లో ఇక్కడ ఇంతకుముందు తిన్నా తినకపోయినా అడిగేవారు లేరు, అంటే పెళ్ళికి ముందు. ఇప్పుడు అడిగేవారు వచ్చారు. అడిగేవారు తిన్నా తినకపోయినా అడగాల్సింది నేనే కదా. ఇల్లు గడవాలంటే అన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. టేబుల్ మీద రెపరెపలాడే కాగితాల దొంతర బ్రహ్మచారి జీవితం, ఆ కాగితాల మీద పెట్టే పేపర్ వెయిట్ సంసార జీవితం. ఇంతకంటే గొప్ప అనాలజీ నేను ఎప్పుడు వినలా. టేబుల్ మీద రెపరెపలాడే కాగితాల దొంతర బ్రహ్మచారి జీవితం, ఆ కాగితాల మీద పెట్టే పేపర్ వెయిట్ సంసార జీవితం. ఆ బరువే లేకపోతే ఆ కాగితాలు ఎటు ఎగిరిపోతాయో తెలియదు. చక్కగా రాశాడు. తర్వాత నెక్స్ట్ ప్రతి దాంట్లో ఆయన చివరికి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి పుణ్యమే నా జీవితం అని ప్రతి దాంట్లోనూ ఆయన విసుగు లేకుండా రాశాడు. ఇదే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం. నా గొప్పతనం కాదు ఇది, ఆ దేవుడిచ్చిన అదృష్టం, ఆ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్, ఆ దేవుడిచ్చిన పుణ్యమని. రైట్, ఇది ఒక చిత్రయాత్ర, రంగుల రంగస్థలాన రథయాత్ర, అభిరుచి పదాన సాగే ఆత్మయాత్ర. అల తీరాన్ని చేరే ప్రయత్నం, ఆర్టిస్ట్ గమ్యాన్ని చేరే ప్రయత్నం రెండూ ఒక్కలాగే ఉంటాయి. అల వెనక్కి మరలిపోవచ్చు, కళ మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. కళకున్న గొప్పతనం అదే, కళని నిజం చేసే కమ్మని కథే. ఇది ఒక రంగుల కళ, హంగుల వల, మలచిన సజీవ శిల, విధాత కళ అని రాయబడిన నవల. ఇది ఆత్మకథ లేకపోతే ఏమన్నా పద్యం లేకపోతే కవిత్వం కంపైలేషన్ నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత గొప్పగా అంటే ఒక బయోగ్రఫీని, ఆటోబయోగ్రఫీని ఇంత పొయిటిక్గా రాస్తారని బ్రహ్మానందం గారు మీరే నిరూపించారు. తర్వాత ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, రామానాయుడు గారి గురించి, సుబ్బరామరెడ్డి గారి గురించి, అట్లా తర్వాత విశ్వనాథ్ గారి గురించి మంచి ఫోటో కలెక్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో తర్వాత ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా అని మనీలో రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన క్యారెక్టరు, ఆ క్యారెక్టర్తో కట్అవుట్స్ రావటం, అది ఎంత మంచిగా ఆయన కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళింది అంటాం. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాంతి లేచిపోతాయి. తర్వాత శవంగా నటించడంలో జీవించారని బావగారు బాగున్నారా ఈ చిత్రంలో ఆయన శవం, చిరంజీవి, రంభ ఇద్దరు క్యారెక్టర్స్. అంటే చిరంజీవి బ్రహ్మానందం చనిపోలేదని చిరంజీవికి తెలుసు, బట్ రంభకు తెలియదు. రంభ నిజంగా బ్రహ్మానందం చచ్చిపోయాడని అనుకుంటుంది. చిరంజీవి శవానితో సైగలు, అట్లానే బ్రహ్మానందం శవంగా ఉండి చిరంజీవితో సైగలు. అది కనీసం 5 నిమిషాల పాటు తెర మీద తెగ నవ్వించే విన్యాసం. దాంట్లో శవంలాగా భలే జీవించావని చిరంజీవి గారి కొటేషను. తర్వాత ఈవీవి సత్యనారాయణ గారి గురించి, తర్వాత ఆయనకి లైఫ్ ఇచ్చి ఆయన తీసుకొచ్చిన జంజాల గారి గురించి చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. జ్ఞానదీపం ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది, మనల్ని ప్రపంచానికి చూపిస్తుంది. ఆ జ్ఞానం విద్వత్తు వల్ల వస్తుంది, ఆ విద్వత్తు కృషి వల్ల వస్తుంది, ఆ కృషి పట్టుదల వల్ల వస్తుంది. ఇన్ని దశలు దాటిన తర్వాతే జ్ఞానదీపం ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో లోకానికి మనం కనపడతాం, మన ప్రతిభ కనపడుతుంది, మన దీక్ష కనపడుతుంది, మన పేరు వినబడుతుంది. అన్ని గొప్ప సెంటెన్సులు రాసిన బ్రహ్మానందం గారికి నమో నమః. సార్, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం నటుడిగా. మొన్న నాకు ఇష్టమైన ప్రకాష్ రాజు మీరు కలిసి
నటించిన రంగమార్తాండలో ఆ హాస్పిటల్ సీన్లో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఇంకా దూరం వెళ్ళిపోయారు. బ్రహ్మానందం ఒక నటుడిగా కాదు, ఒక ఫిలాసఫర్గా, ఒక పోయెట్గా అద్భుతంగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. కాబట్టి తెలుగు కావాలనుకున్న వాళ్ళకి, ఒక ఆత్మకథలో డిఫరెంట్ కోణాలని సృజించాలనుకున్న వాళ్ళకి, ఒక ఫిలాసఫర్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి జీవితంలో తొంగి చూడటానికి, కష్టాల్లోంచి పైకి రావటం ఎంత కష్టమో చెప్తూ, బట్ ఆ కష్టాల గురించి సానుభూతి లేకుండా పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలని తెలుసుకోవడానికి ఈ పుస్తకం తప్పనిసరిగా మీరు చదవాలి. నేను మీ బ్రహ్మానందం.